హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషారెడ్డి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా ఈ రోజు రెసిపీ వచ్చేసి రొయ్యల పులుసు అండి. అమ్మమ్మల కాలం నాటిదండి ఈ రొయ్యల పులుసు అనేది. మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మమ్మ చేస్తే కమ్మగా అయితే అందరం కలిసి తినేవాళ్ళము. బట్ ఈ రోజు మా అమ్మమ్మతో కాకుండా మా మమ్మీ అయితే చేస్తుంది. సో ఈ రెసిపీ మీతో షేర్ చేసుకోవడం అనేసి నేనైతే వీడియో తీసాను. ముందుగా అయితే రొయ్యలు అన్ని కూడా ఇలా హెడ్ తీసేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు రొయ్యలు అనేది మీకు ఒకవేళ ముందే ఇలా రాకపోతే వేయించుకున్న తర్వాత కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నేను చూపించిన వేస్టేజ్ అంతా కూడా పక్కన పెట్టేసుకోవాలి. రొయ్యల పులుసులోకి అయితే ముందుగా అన్ని కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లికాడలు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని రొయ్యలు కూడా బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల క్రిస్పీగా ఉంటాయి, కొంచెం స్మెల్ కూడా వస్తాయి కాబట్టి వాసన అనేది ఏమీ ఉండదు వేయించుకోవడం వల్ల. ఇప్పుడు అవి కూడా పక్కన పెట్టేసుకున్నాను. చింతపండు కూడా ఆల్రెడీ నేనైతే నానబెట్టుకున్నానండి. కొంచెం కొత్తది పాతది రెండు కలిపి నానబెట్టుకున్నాను. ఇలా పాతది వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది రొయ్యల పులుసు. మనం నార్మల్ గా చేపలు వండుకున్నా కూడా పాత చింతపండు వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. అందుకని రొయ్యల పులుసుకి కూడా పాత చింతపండు అయితే వేసాను. ఇప్పుడు కొన్ని వాటర్ వేసేసుకొని చింతపండు బాగా కలుపుకొని ఇలా రసం అయితే తీసుకోవాలి. చింతపండు రసం కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు నేను చూపించిన విధంగా ఇలా జల్లల్లో అయితే వేసుకొని చింతపండు రసం అయితే తీసి పక్కన పెట్టేసుకున్నాను. మీకు క్వాంటిటీని బట్టి చింతపండు నానబెట్టుకోండి. ఇప్పుడైతే పక్కన పెట్టేసుకున్నాను. చింతపండు రసం కూడా మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఉల్లికాడలు, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే టేస్ట్ బాగా ఉంటుంది. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుంటున్నాను. ఒక 3-4 అయితే కట్ చేసుకున్నాను పచ్చిమిర్చి. ఇప్పుడు అన్ని వేసుకొని ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి, త్వరగా అయితే మగ్గిపోతాయి. ఇప్పుడు లో ఫ్లేమ్ మీద పెట్టి మాత్రమే వేయించుకుంటున్నానండి. అన్ని బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒక్క 2 మినిట్స్ మాత్రం బాగా ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన అంతా పోయే వరకు. ఇప్పుడు ముందుగా మనం వేయించుకున్న రొయ్యలు కూడా ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు రొయ్యలు బాగా వేగితేనే టేస్ట్ చాలా బాగుంటుంది, మరి అలాగే స్మెల్ కూడా రాదు. అన్ని బాగా వేగిపోయిన తర్వాత చిటికెడు పసుపు కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకోండి. చాలా మంది రొయ్యలు తినడానికి ఇష్టపడరు, ఎందుకంటే స్మెల్ ఎక్కువగా వస్తుంది అనేసి. బట్ ఇలా ఒక్కసారి చేసి చూడండి, కమ్మగా తింటారు. చాలా మంది టమాటాలు, వంకాయలలో కూడా వేసి వండుతూ ఉంటారు. బట్ ఇలా పులుసు కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే ఎప్పుడు చేయను, ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మాత్రం ఎప్పుడు మా మమ్మీని అయితే చేయమంటాను. ఇంక ఇప్పుడైతే పసుపు వేసుకున్న తర్వాత చింతపండు రసం అయితే యాడ్ చేసుకోండి. కొంచెం పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి కారం కూడా ఎక్కువగా వేసుకోవాలి రొయ్యల పులుసుకి. ఇప్పుడు గుంటగరిట ఉంటుంది కదా, అదైతే గంటెడు వేసాను. ఇంకా కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. జీలకర్ర పౌడర్, ధనియా పౌడర్, అలాగే మెంతులు జీలకర్ర పౌడర్ ఉంటుంది కదా, అది వేసుకోండి, చాలా బాగుంటుంది. మనం చేపల పులుసులో కూడా యాడ్ చేస్తుంటాం కదా, ఇందులో కూడా యాడ్ చేయండి. ఇప్పుడు ఒక 10 మినిట్స్ పాటు బాగా మరిగించుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టి మాత్రమే మరిగించుకుంటే చాలా బాగా మరిగిపోతుంది. ఇప్పుడైతే పులుసు చూడండి కొంచెం చిక్క కూడా పడుతుంది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. లాస్ట్ ఫైనల్ గా కూడా ఉంటే కొత్తిమీర యాడ్ చేసుకోండి. బట్ ఇక్కడ నేనైతే ఫస్టే వేసాను కాబట్టి కొత్తిమీర అయితే ఏం యాడ్ చేయట్లేదు. అంతే అండి, ఎంత టేస్టీ అయిన రొయ్యల పులుసు రెడీ అయిపోయింది. నేనైతే వేడివేడి అన్నంలోకి రొయ్యల పులుసు తిన్నానండి, చాలా బాగా ఉంది. సో ఈ వీడియో, ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.